వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఈరోజు చతుర్దశి పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రాన్నే మనం పూర్వ ఫాల్గుని నక్షత్రం అంటాము. పుబ్బా నక్షత్రానికి అధిదేవత భగ దేవత. భగ దేవతను మనం సూర్య భగవానునికి మరొక రూపమే భగ. సో ఈ భగవంతుడిని మనం పూజించడం వలన భోగ భాగ్యాలు అనేవి మనకు అందుతాయి. రావాల్సిన సంతోష సుఖాలు అన్నీ కూడా త్వరగా లభిస్తాయి. ఇక ఈరోజు మంగళవారం. ఈ రోజు నుంచి ఎండ, ప్రకృతిలో వేడి అధికంగా ఉంటుంది. ఇక ఓం భగదేవాయ నమః, ఓం భగదేవాయ నమః, ఓం భగదేవాయ నమః. అందరూ ఈ నామాన్ని శ్రద్ధగా జపించండి భోగభాగ్యాలను. ఇక ఈరోజు మంచి మాట. చాలామంది మనలో కూడా చాలామంది ఉంటూ ఉంటారు. ఎలా అంటే ఎదుటి వ్యక్తులను ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తులను జడ్జి చేసేట ముందు అసలు ఫస్ట్ మనం ఎలా ఉన్నాము అనేది ఆలోచించుకోవాలి. ఇతరులను దూషిస్తూ ఉంటారు. ఇతరులను దూషించే ముందు మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం అనేది తెలుసుకుంటూ ఉండాలి. మన కోసం చాలామంది చాలా సహాయం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులే కానీ, బంధువులే కానీ, స్నేహితులే కానీ, తోడబుట్టిన వాళ్ళే కానీ, మనం ఎంత కృతజ్ఞతగా వారి పట్ల ప్రవర్తిస్తున్నాము. ఇక దీనికోసం చిన్న కథ. ఇద్దరు అన్నతమ్ములు ఉంటారు. వాళ్ళు బాగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకొని వస్తారు పట్నం నుండి. ఆ వచ్చే దారిలో ఒక అడవి ఉంటుంది. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. ఇక అన్న తమ్ముల్లో ఒక సోదరుడు, ఇక్కడ సోదర, క్రూర మృగాలు ఉంటాయి. మనం ఈ దారిలో వెళ్ళడం కంటే జనసంచారం ఉన్న దారిలోంచి వెళ్ళడం చాలా మంచిది అని చెప్పేసి చెప్తాడు. ఇక ఇంకొక సోదరుడు అంటాడు, క్రూర మృగాల కన్నా ఈ రోజుల్లో జనాలే చాలా కఠినంగా ఉన్నారు. మనుషుల కన్నా కూడా జంతువులే మంచిగా ప్రవర్తిస్తున్నాయి అని ఇంకో సోదరుడు అని, మనం అడవి మార్గం ద్వారానే వెళ్దాం అని అంటాడు. కానీ ఆ సోదరుడు వినకుండా ఇక ఒక వ్యక్తి ఏమో అడవి మార్గాన వస్తాడు. మరొక వ్యక్తి జనసంచారం మార్గాన గ్రామం నుండి వస్తాడు. ఇక అడవి మార్గాన వెళ్తున్న వ్యక్తికి ఎదురుగా ఒక సింహం కనబడుతుంది. అతను అలాగే ఆ సింహం కళ్ళల్లోకి చూస్తాడు. అదేవిధంగా ఆ సింహము ఆ మనిషిని చూసి పక్కకు తప్పుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఈ గ్రామం నుండి వచ్చిన వ్యక్తిని విపరీతమైన దెబ్బలు తిని రక్తం కారుతూ ఉండగా దారిలో వెళ్ళే వాళ్ళు వాళ్ళ ఇంటికి చేరుస్తారు. ఇక ఈ మిగతా సోదరుడు ఇల్లు చేరగానే తన సోదరుడు రక్తపు మడుగులో ఉండడం చూసి, ఏమైంది సోదరా అని అడగగానే, నువ్వు చెప్పింది నిజమే సోదరా, మనుషులు నేను గ్రామంలోంచి వస్తుంటే నా దగ్గర ఉన్న డబ్బంతా లాక్కొని నన్ను విపరీతంగా చితకబాదారు. అంతేకాకుండా అనవసరమైన మాటలతో నన్ను దుర్భాషించారు. నువ్వు చెప్పింది నిజమే. ఈ రోజుల్లో క్రూర మృగాల కన్నా మనుషులే చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి చెప్తాడు. చూస్తున్నారు కదండి, మనుషుల కన్నా జంతువులే నయం అనుకోవడం ఎందుకు అంటే, ఇలాంటి కొంతమంది మనుషుల వల్ల అలా అనుకోవాల్సి వస్తుంది. కానీ అందరు మనుషులు ఒకేలా ఉండరు. అందులో కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు. ఇక ఈరోజు మన సంప్రదాయంలో ఏ స్త్రీ అయితే ఖాళీ కడుపుతో స్నానం చేసి దీపారాధన చేస్తుందో ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉంటుంది. భర్త ఎన్ని కర్మలు చేసినా కూడా విజయం అనేది ప్రాప్తిస్తుంది. స్త్రీలు ఇంట్లో పూజించడం అవ్వట్లేదు అంటే ఆ ఇంట్లోకి ఏదో రాక్షస చూపు పడింది అని అర్థం. ఇది చాలా వరకు గుర్తుంచుకోండి. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది దేవుడి గది ఎదురుగా మెట్లు ఉండకూడదు అంటున్నారు. అదేవిధంగా ఇంట్లో ద్వారానికి ఎదురుగా మెట్లు ఉండకూడదు అని చెప్తున్నారు. అలా కాకుండా ఇంటి బయట సింహద్వారానికి ఎదురుగా మెట్లు మాత్రం ఉండకూడదండి. అదేవిధంగా ఇంటి పైకప్పు నైరుతి దక్షిణ దిశలో ఎప్పుడూ ఎత్తుగా ఉండాలి. అందుకోసమనే అక్కడ ఎక్కువగా వాటర్ ట్యాంక్స్ పెడుతూ ఉంటారు, ఎత్తుగా ఉండడం కోసం. కమర్షియల్కి అయితే ఇలాంటి దోషం అనేది ఏమీ ఉండదు. కానీ డొమెస్టిక్గా మనం గృహయోగానికి అయితే అది దోషం కిందికే వస్తుంది. కాబట్టి నైరుతి దక్షిణం ఎప్పుడూ కూడా ఎత్తులో ఉండాలి. ఈరోజు తారాబలం.
పుబ్బ నక్షత్రం నిత్య నక్షత్రం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సంపద తార. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార. పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి ప్రత్యక్ తార. పుష్య అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రం వారికి క్షేమతార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార. ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు గణపతి భగవానుని ముందు జిల్లేడు వత్తులతో దీపాన్ని వెలిగించి అపరాజిత పుష్పాలతో పూజించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా అప్పుల బాధ నుండి విముక్తి కోసం గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయండి. వివాహ ప్రాప్తికి భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోవడం కోసం, అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కోసం ఈరోజు సాయంత్రం ఉమామహేశ్వరుల ముందు నెయ్యితో 2 దీపాలను వెలిగించండి. ఆ తరువాత అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసి తదుపరి బెల్లము అరటిపండు కలిపి నైవేద్యంగా సమర్పించండి. పూజానంతరం ఆ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి.